8 లక్షల మంది ఉన్న ఇశ్రాయేలీల్ని 4 లక్షల మంది ఉన్న యూదా వారు జయించగలిగారండి. అవును, ఆ పరాక్రమము కలిగిన శూరుని వల్లే ఆయన ఎవరి పక్షాన ఉంటారో వాళ్ళు సంఖ్యకు తక్కువ మందిగా ఉన్నప్పటికీ జయము వారికే కలుగుతుంది. ఒకవేళ మనము ఒంటరిగా ఉన్నప్పటికీ, త్రోసివేయబడిన వారుగా ఉన్నప్పటికీ, దేనికి పనికిరాని వారముగా ఉన్నప్పటికీ, ఆయన శూరుని వలె, పరాక్రమము కలిగిన శూరుని వలె మన పక్షాన ఉన్నప్పుడు నిశ్చయముగా మనకు జయము కలుగుతుంది, మనకు ఆశీర్వాదం కలుగుతుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ వాక్యంలో ఆయన మనకు ఎలా తోడై ఉంటాడో, పరాక్రమము కలిగిన శూరుని వలె మనకు తోడుగా ఉంటాడు అన్నప్పుడు మనం ఆయనని ఎంతైనా స్తుతించాలి, ఆయన సరసన చేరాలి, ఆయన కౌగిలిలో మనం చేర్చబడాలి, ఆయనతో అడుగులు వేయాలి, ఆయనతో కలిసి జీవించాలి, ఆయనలో లీనమైపోవాలి, ఆయన మనలో, మనం ఆయనలో ఏకమైపోవాలి. ఆనాడు కలిగి దివ్యమైన ఆశీర్వాదానికి యోగ్యులం కావాలి. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక.